For advertisements, please contact 8125893028. My email ID maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. అందమైన జ్ఞాపకాలు, మధుర ఘట్టాలు, విషాద సన్నివేశాలు, ఇలా మనిషి జీవితంలోని ప్రతి ఒక్క సన్నివేశాన్ని 10 కాలాల పాటు మన కళ్ళ ముందుంచేదే ఫోటో. ఒక్క మాటలో చెప్పాలంటే 1000 పదాల్లో చెప్పలేని ఒక విషయాన్ని ఒక ఫోటోతో చెప్పొచ్చు అంటారు. నిజమే కదా? మరి ఫోటోగ్రఫీని కెరీర్గా చేసుకొని చాలామంది ఇవాళ ఎంత ఫేమస్ అయ్యారో మనం చూస్తూ ఉన్నాం. అలాగే యంగ్ జనరేషన్ కూడా ఫోటోగ్రఫీ మీద ఎంతో ప్యాషన్తో చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోగ్రఫీని కెరీర్గా చూస్ చేసుకుంటే ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఫోటోగ్రాఫర్కి ఎటువంటి కష్టాలు ఉంటాయి మనం చూస్తూ ఉన్నాం. మరి చాలా విషయాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం పవన్ గారు. దీన్ని ఓవర్కమ్ చేయాలంటే మీరు ఎటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు? అంటే అప్కమింగ్ ఫోటోగ్రాఫర్స్కి ఏ విధంగా యూజ్ అవుతుంది? సో అంటే ఎటువంటి ప్లాన్స్ మీరు చేశారు? బేసికలీ ఫోటోగ్రఫీ సెక్టార్లో, మన వెడ్డింగ్ ఫోటోగ్రఫీ సెక్టర్ అయినా ఇంకా ఏ ఫోటోగ్రఫీ మనం చూస్ చేశాను, అందులో ఫోటోగ్రఫర్స్కి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎడ్యుకేషన్ లేదు. ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ వల్ల ఫోటోగ్రఫరీ వాళ్ళు ప్రైజింగ్ కరెక్ట్ చేయలేకపోతున్నారు. సెకండ్, క్వాలిటీ మ్యాటర్స్లో వాళ్ళు అండర్స్టాండ్ చేయలేకపోతున్నారు. మా క్వాలిటీ బెటర్ ఉందా వేరే వాళ్ళకంట. సో బేసికలీ మీరు ఒకసారి ఆలోచించండి, ఒక ఫోటోగ్రఫర్ ఉన్నారు, తను ఏదైతే క్వాలిటీ ప్రొడ్యూస్ చేస్తున్నాడు, ఇంకో ఫోటోగ్రఫర్ కూడా సేమ్ క్వాలిటీ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఓకే, ఒక ఫోటోగ్రఫర్ వచ్చేసి ఒక 2 lakhs ఛార్జ్ చేస్తున్నాడు అనుకోండి, ఇంకో ఫోటోగ్రఫర్ సేమ్ క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నాడు కానీ అతను 4 lakhs చెప్తున్నాడు. సో హౌ దిస్ కాంపిటీషన్ ఇస్ దేర్? సో దేర్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అక్కడ మీరు అర్థం ఏం చేసుకోవాలంటే ఏ క్వాలిటీని మేము మార్కెట్లో ఎలా ప్రైస్ పిచ్ చేయాలి. సో దానికోసం మేము ఏం చేసామంటే ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఏంటంటే ఎడ్యుకేషన్ వైజ్ లో మనం ఫోటోగ్రఫర్స్ ని పుష్ చేయాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇవాళ డేట్ లో, పాత టైంలో మీరు ఫోటోగ్రఫీ చూసారంటే స్టూడియో ఉంటుండే, వర్డ్ ఆఫ్ మౌత్ మార్కెటింగ్ ఉంటుండే, ఇంకా ఏంటంటే ప్రీవియస్ క్లయింట్ కస్టమర్ డేటాబేస్ ని బట్టి మనకు ప్రాజెక్ట్ వస్తుంది. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా ఫోటోగ్రఫర్స్ కానీ ఈవెంట్ ప్లానర్ ఎవరైనా ఆ పాత మెథడ్ నే మారుతున్నారు. అది చాలా ఓల్డ్ అవుట్డేటెడ్ అయిపోయింది. ఎందుకంటే ఇవాళ డేట్ లో మీరు చూసారంటే ఫోటోగ్రఫీ మొత్తం ఇంకా వేరే ఇండస్ట్రీస్ కూడా డిజిటల్ మీడియా పైన వచ్చేసారు. ఇంకా మన ఫోటోగ్రఫర్స్ ఎక్కడ లాగ్ అవుతున్నారు? డిజిటల్ మీడియాలో. వాళ్ళకి తెలియదు మన ప్రోడక్ట్ ని ఎలా ప్రమోట్ చేయాలి, ఎలా పబ్లిష్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్లీ మన దగ్గర స్టూడియో ఉండే, స్టూడియోలో మనం అంతా డాక్యుమెంట్ చేస్తుండే, అంటే మంచి డిజైన్స్ పెడుతుండే, ప్రింట్స్ పెడుతుండే, బెస్ట్ ఆఫ్ ఇమేజెస్ పెట్టి మనం కస్టమర్స్ వచ్చినప్పుడు మనం చూపిస్తుండే. కానీ ఇప్పుడు వచ్చే సిచ్యువేషన్ లో ఇన్స్టాగ్రామ్ లో కాబట్టి యూట్యూబ్ లో అయినా ఎలా ఫొటోస్ పోస్ట్ చేయాలి, ఏ జానరాని మనం చూస్ చేసుకోవాలి, ఇవాళ డేట్ లో ఏ ట్రెండింగ్ ఇమేజెస్ నడుస్తున్నాయి, ఎలాంటి పోస్టులు పెడితే మనకు కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారు, అది చాలా మంది ఫోటోగ్రఫర్స్ కి ఐడియా లేదు. సో మేమేం ప్లాన్ చేస్తున్నామంటే, సో మేజర్లీ వి మేడ్ అ స్ట్రక్చర్. ఎక్కడంటే అక్కడ ఎలా ఉందంటే ఫస్ట్ వచ్చేసి మార్కెటింగ్, హౌ టు డూ మార్కెటింగ్. మార్కెటింగ్ ఏం చేస్తుందంటే లీడ్ జనరేట్ చేస్తుంది. లీడ్ ని సేల్ లో కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేయాలి? మనకు ఒక లీడ్ వచ్చింది, ఆ లీడ్ ని మనం కన్వర్ట్ ఎలా చేయాలి? చాలా మంది ఫోటోగ్రఫర్స్ ఏం చేస్తారంటే కాల్ లేపేసి, హలో మేడం చెప్పండి, అచ్చా మీ ఇంట్లో పెళ్ళి ఉందా, ఓకే, ఏ డేట్ కు ఉంది, ఓకే, ఏం ఈవెంట్స్ ఉన్నాయి, ఓకే. వాళ్ళు ఎక్కడ మిస్ అవుతున్నారు? మెయిన్ పాయింట్ అంటే ఓకే మీరు హల్దీ చేస్తున్నారా, ఎక్కడ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఇన్ టర్మ్స్ ఆఫ్ విజువల్స్ ఏమున్నాయి, ప్రోడక్ట్ ఎలా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎవరు అడగారు. దట్ ఈస్ ఎ మెయిన్ స్ట్రీమ్ కదా. మీరు ఒక్క ఫోటోగ్రఫర్ నుంచి వేరే ఫోటోగ్రఫర్ లో స్టాండ్ అవుట్ కావాలంటే మీరు ఎలా పిచ్ చేస్తున్నారు, హౌ యూఆర్ టాకింగ్ టు యువర్ కస్టమర్, అది చాలా ఇంపార్టెంట్. సో ఒక మనకు లీడ్ జనరేట్ అయింది, సేల్స్ వాళ్ళు ఏంటంటే ఖాళీ మాట్లాడేస్తారు, పెట్టేస్తారు. దట్ ఈస్ రాంగ్. ఒక కపుల్ మన దగ్గరకు వస్తుంది అంటే మనం వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రాపర్ గా తెలుసుకోవాలి. దట్ ఈస్ ఈవెంట్ వైస్. వాళ్ళు కూడా ఒక వ్యూ ఉంటుంది, మా ఫోటోస్ ఇలా రావాలి, ఇలా ఉండాలి, చేస్తేనే మనం దానికి ఎక్స్పెక్టేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసి ఉండాలి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి, ఆ ఎక్స్పెక్టేషన్స్ కలిసి మనం సేల్ లో కన్వర్ట్ చేస్తాం. సేల్ కన్వర్ట్ అయిపోయిందా, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేస్తుంది ఆపరేషన్స్. ఆపరేషన్స్ అంటే ఏంటిది? ఒక ప్రాజెక్ట్ అడ్వర్టైజ్మెంట్ చేసాం, సేల్ అయిపోయింది మన ప్రోడక్ట్, ఇప్పుడు ఆపరేషన్ అంటే మన టీమ్ తోని కూర్చొని ఆ వెడ్డింగ్ ఎలా ప్లాన్ చేయాలి. ఇప్పుడు ఏముంటుందంటే ఒక ఓనర్ కి తెలుసు కపుల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, టీమ్ మెంబర్స్ కి తెలుసా? వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ థాట్ లో షూట్ చేస్తారు. దట్ ఈస్ రాంగ్ యాక్చువల్లీ. మీరు ఫోటోగ్రఫర్ అయితే యూ గివ్ యువర్ స్టైల్, బట్
మీరు అదే ఇవ్వకండి, మీ బ్రెయిన్ లో ఏం నడుస్తుంది, ఓకే మీరేమి ఇవ్వాలి ప్రోడక్ట్ అంటే కస్టమర్ కి ఏం కావాలి, కపుల్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోటోసా, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడిటింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ సాంగ్ సెలెక్షన్, అది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. సో ఆపరేషన్ ప్లానింగ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అంటే మీరు మొత్తం టీమ్ తో కూర్చొని మీ కపుల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అరే ఫలానా ఫోటోగ్రఫర్, సినిమాటోగ్రఫర్, ఎడిటర్, యూనో ఆర్ట్ డైరెక్టర్, క్రియేటివ్ డైరెక్టర్ అందరు కూర్చొని ఒక స్టోరీ బోర్డ్ ప్లాన్ చేయాలి, ఒక మూడ్ బోర్డ్ ప్లాన్ చేయాలి. ఆ మూడ్ బోర్డ్ ప్లాన్ అయిన తర్వాత ఎగ్జిక్యూషన్ అయిపోతుంది. ప్రోడక్ట్ మళ్ళీ ఆపరేషన్స్ లో ఎప్పుడు డెలివర్ చేస్తాం, మనకి ఎన్ని ఎడిటెడ్ ఇమేజెస్ ఇచ్చేది ఉంది, ఎంత టైంలో మనం డెలివర్ చేయగలుగుతాం, ఈ మనకి ఎన్ని టీజర్ ఇచ్చేది ఉంది, ఎన్ని హైలైటెడ్ వీడియో, ఏ ఫిల్మ్ ఇచ్చేది ఉంది, ఎంత టైంలో మనం ఇవ్వగలుగుతాం, అది చాలా ఇంపార్టెంట్. అందులో మీరు మళ్ళీ కాంట్రాక్ట్ సైన్ ఎప్పుడైతే చేస్తారో ప్లీజ్ మెన్షన్ మీరు ఏదైతే సర్వీసెస్ డిస్కస్ చేశారో మీరు ఎప్పుడు ఇవ్వగలుగుతారు. సో యూ షుడ్ నో యువర్ సాఫ్ట్ డెడ్ లైన్ అండ్ హార్డ్ డెడ్ లైన్. అక్కడ ఏమైపోతుందంటే కస్టమర్ ఎక్స్పెక్ట్ ఏం చేస్తారంటే ఈవెంట్ అయిపోయింది, నెక్స్ట్ 2 days లో కాల్ చేసి ఐ వాంట్ సమ్ ఫొటోస్, నాకు కొన్ని ఫొటోస్ కావాలి. మీరు అప్పుడు డేటా కూడా కాపీ చేయలేదండి, వి డెంట్ కాపీ ద డేటా. మీరు అప్పుడు అడిగేసారు అనుకోండి, ఫోటోగ్రఫర్ స్ట్రెస్ లో వస్తాడు. స్ట్రెస్ లో వచ్చినప్పుడు ఆయన ప్రాపర్ సెటప్ దగ్గర కూర్చొని డేటా కాపీ చేయలేకపోతాడు. ఎక్కడో XYZ సిచ్యువేషన్ డేటా కాపీ చేశారనుకోండి, అక్కడ ఏమవుతుంది, మిస్లీడ్ ఆఫ్ డేటా ఎక్కడైనా పోవచ్చు, డ్యామేజ్ కావచ్చు, కాపీ కరెక్ట్ కావచ్చు. అక్కడ ఏమైపోతుంది అంటే వీఆర్ లూజింగ్ అప్ ద డేటా ఆల్సో. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ యూనో ఫియర్ ఫ్యాక్టర్ ఒక ఫోటోగ్రఫర్ కి. అది కస్టమర్ అర్థం చేసుకోడు. మీరు ఒక డెడ్ లైన్ ఇవ్వండి, ఓకే నేను 10 days తర్వాత మీకు 10-15 ఫొటోస్ ఇస్తాను. కస్టమర్ షుడ్ నాట్ ఆస్క్ అస్. మనం ఒక ప్రోటోకాల్ ఫాలో చేయాలి, ఇంకో టర్మ్స్ అండ్ కండిషన్స్ అది మెయింటైన్ చేస్తేనే ఒక ఫోటోగ్రఫర్ మన దగ్గరికి కస్టమర్ మనల్ని అడగడు. అది చాలా ఇంపార్టెంట్. అది డెలివరీ డెడ్ లైన్స్ ఎప్పుడు ఉన్నాయి. అది అయిపోయిన తర్వాత మనకు మేజర్ ఏమొస్తుందంటే అకౌంట్స్. ఇప్పుడు మీరు అన్ని డిస్కస్ ఎలా చేస్తాం, ఫోటోగ్రఫర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆయనకు అకౌంటెన్సీ ఎలా చేయాలి రాదంటే ఆయన ఒక ఇయర్ ప్లానింగ్ చేయలేడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా చూడండి, ఏ బిజినెస్ మ్యాన్ అయినా ఒక ఇయర్ ప్లానింగ్ చేస్తాడు. ఎలా అంటే ఏ సీజన్ లో పెళ్లిళ్ళు ఉన్నాయి, ఎన్ని పెళ్లిళ్ళు ఉన్నాయి, ఏ కల్చరల్ పెళ్లిళ్ళు ఉన్నాయి, నేను ఏ సీజన్ లో ఎంత పెళ్లిళ్ళు పట్టుకోవాలి, ఎన్ని పెళ్లిళ్ళు పట్టుకున్నా ఓకే నా డెలివరీస్ ఇన్ని అవుతాయా కావా. ఒకవేళ ముందర సీజన్ లేదు, ఇంతే మన 1 month సీజన్ ఉంది, ఇంకా 4 months తర్వాత మళ్ళీ సీజన్ ఉంది, అందులో గ్యాప్ లో మళ్ళీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వస్తుంది. సో ఇక్కడ ఎన్ని వెడ్డింగ్స్ మనం తీసుకోవాలి ఈ స్పెసిఫిక్ మంత్ లో, మళ్ళీ ఎంత ఎడిటర్స్ ని హైర్ చేసుకోవాలి, అది ఒక బేసిక్ స్ట్రాటజీ టు ఫాలో. దాని తర్వాత ఏమొస్తుందంటే R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఎప్పుడు అనుకుంటారు అరే ఫోటోగ్రఫీలో R&D ఏంటి అబ్బా, R&D ఈజ్ ఆల్ అబౌట్ ఇవాళ ఏం క్వాలిటీ మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం, కొత్త ట్రెండ్ ఏం చేస్తున్నాం, ఒక 6 months చేంజ్ అవుతుంది, మనం కూడా దాని ప్రకారంగా అప్డేట్ కావాల్సి వస్తుంది. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మన టీమ్ లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరుగుతుంది, కొత్త ప్రోడక్ట్ ఏం చేయాలి, ఎలా తీయాలి, ఎలా ఫొటోస్ జనరేట్ చేయాలి, ఎలా ఎడిటింగ్ స్టైల్ చేంజ్ చేయాలి, అది చేంజ్ ఎప్పుడు చేయాలి, ఇంకా అది ఎప్పుడు లాంచ్ చేయాలి, అది చాలా డెఫినెట్లీ తెలిసి ఉండాలి. ఇప్పుడు మీరు ఒక ఆలోచించుకొని పెట్టుకున్నారు, ఇంకా అది లాంచింగ్ అందరు చేసిన తర్వాత ఒక 1 year తర్వాత చేస్తే యు ఆర్ అవుట్ ఆఫ్ ద మార్కెట్, యు ఆర్ నాట్ ఇన్ ద మార్కెట్. సో ఇలాంటి మొత్తం స్ట్రక్చరల్ లో వీఆర్ ట్రయింగ్ టు హెల్ప్ ఫోటోగ్రఫర్స్. వాళ్ళు ఫ్యూచర్ లో ఒక మంచి పొజిషన్ రావచ్చు, ఇంకా వాళ్ళ ఎడ్యుకేషన్ వైజ్ అయినా ఫైనాన్షియల్ వైజ్ అయినా ఎక్విప్మెంట్స్ ఎప్పుడు అప్డేట్ చేసుకోవాలి, ఒక ప్రాపర్ స్ట్రక్చర్ లో మేము చదివించాలనుకుంటున్నాం ఫ్రీగా ఇవన్నీ కూడా మేము డిజైన్ చేస్తున్నాం. సూపర్ విజన్ సార్. అంటే ఇలా మనం కంటిన్యూలా ఉండడం వల్ల ఇటు మీకు ఇబ్బంది ఉండదు, కస్టమర్స్కి మంచి వర్క్ ఇచ్చినట్టుగా ఉంటుంది, మీకు ఫైనాన్షియల్ పరంగా నెక్స్ట్ ఏంటి అని ఆలోచన లేకుండా ఎక్కడి నుంచే మనం మంచిగా ప్లానింగ్ చేసుకుంటే కనుక ఫ్యూచర్ కూడా ప్లానింగ్ చాలా బాగుంటుంది. చాలా గుడ్ థాట్ అండి నిజంగా. అక్షిత్ ఫస్ట్ చెప్పినట్టు కస్టమర్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ చేస్తారు. అంటే ఏవేవో ఫొటోస్ చూపించేసి ఇలా ఉండాలి అలా ఉండాలి. మామూలు మేము జనరల్ గా ఫోటోగ్రాఫర్స్ ఏం చేస్తాం అంటే వచ్చేస్తుంది సార్ మేడం అని చెప్పేస్తాం. అక్కడ ఎట్లా తీసినారు, ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అక్కడ అసలు మాకు లైటింగ్ అటు ఉందా ఏం మాట్లాడుకోం, వచ్చేస్తుంది సార్ తీసేద్దాం సార్ అని ఇక్కడనే పోతుంది. అసలు ఎక్స్పెక్టేషన్ చేసినట్టుగా ఓకే బడ్జెట్ ఉందా, ఫస్ట్ బడ్జెట్ మాట్లాడుకున్నారా, పోనీ బడ్జెట్ అంతా క్లియర్ అయిన తర్వాత అక్కడ లొకేషన్లో అట్లా ఉన్నాయా, నిజంగానే చేయొచ్చా అనేది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే కస్టమర్ అయితే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తాడు, బాహుబలి రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తాడు, కానీ బడ్జెట్ అంత ఉండదు, కానీ బాహుబలి రేంజ్లోనే కావాలంటాడు. ఆ క్వాలిటీ మేము ఆ డబ్బులకి ఇవ్వచ్చా లేదా కూడా మనకు క్లియర్గా ఉండాలా. పేపర్ వర్క్ తను అన్నట్టు పేపర్ వర్క్ చాలా ఇంపార్టెంట్. మనం ఏమి ఇస్తున్నాము ఏమి ఇవ్వట్లేదు అని క్లారిటీగా డేట్తో సహా నేను రాసుకున్నామంటే కూడా ఇంకా పేపర్ ఇలా పెట్టేసి చేయాలి కస్టమర్ ముందర. ఆల్రెడీ మాట్లాడుకున్నాం క్లియర్
మీరు అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తాం. ఇంకోటి అన్నట్టుగా కాపీయింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. కస్టమర్ టెన్షన్ పెట్టడం వల్ల వెంటనే ఏమైనా ఇమేజెస్ కోసము మేము ఎట్లా అంటే ఇట్లా రాంగ్గా ఏదో ల్యాప్టాప్ ఉందిలే చెప్పేసి కాపీ చేయడము, ఏదో మెమరీ కార్డు తీసుకొని ఇంకో కార్డు పెట్టి డేటా లాస్ ఏంటంటే అది కూడా మా మీద ప్రెజర్ ఉంటుంది, చాలా ప్రెజర్ ఉంటుంది ఆ డేటా లాస్ విషయంలో. కాబట్టి అక్షయ్ చెప్పినట్టుగా కొన్ని విషయాలు మనం ప్రాపర్గా ఉన్నట్టయితే కొంచెం సేఫ్ సైడ్గా మనము ఉంటాం, కస్టమర్ కూడా క్లియర్గా ఉంటుంది ఏంటి వీళ్ళు ఫోటోగ్రాఫర్ అసలు ఏంటి అనేది క్లియర్ ఉంటుంది. ఇది చాలా అవసరము. దీని గురించి మేము ఇంకా ప్లాన్ చేస్తున్నాం చాలా విషయాలు. ముందుకి మమ్మల్ని ఎవరన్నా కూడా సంప్రదించవచ్చు. ఒకవేళ కొంతమంది ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా మాకు ఇలా ఫ్రీ క్లాసెస్ కావాలా, సెమినార్స్ కావాలంటే కూడా మేము వెళ్ళి 1 day కూడా వాళ్ళకి వర్క్షాప్ లా క్రియేట్ చేసి కూడా మేము చేయగలుగుతాం ఈజీగా. సో బేసికలీ ఇప్పుడు మీరు ఎక్కడైనా బయట మార్కెట్లో చూసారంటే n నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నారు. ఓకే, చాలా మంచి మార్కెటింగ్ స్కేల్లో వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీ ఫోటోగ్రఫర్ మీరు చూసారంటే తనకు మంచి ఫోటో తీయడం వస్తుంది, అక్కడ వరకే దట్స్ నాట్ ఎనఫ్. మీ తీసిన ప్రోడక్ట్ ని అమ్మడం రావాలి, అది చాలా ఇంపార్టెంట్. మీరు ఫోటో మంచి తీసేసారంటే యు ఆర్ నాట్ గుడ్ ఎట్ ఎవ్రీథింగ్. యువర్ ప్రోడక్ట్ ఈస్ గుడ్. ఆ ఫోటోగ్రఫర్స్ అర్థం చేసుకోవాలి, ప్రోడక్ట్ గుడ్ ఉంటే సేల్స్ కూడా గుడ్ ఉండాలి. దట్ ఈస్ చాలా ఇంపార్టెంట్. సేల్స్ లేదంటే మీ ప్రోడక్ట్ ఎంత మంచిగా ఉన్నా కానీ రేపటి రోజు సేల్స్ కాదు. సో మా వెబినార్ అండ్ వర్క్ షాప్ త్రూ మా మెయిన్ టార్గెట్ ఏంటంటే వీ వాంట్ టు హెల్ప్ ద పీపుల్. ఎక్కడంటే మీరు మీ ప్రోడక్ట్ ని ఎలా అమ్మగలుగుతారు, మీరు మార్కెట్ ఎక్కడ ఉంది. మీ మార్కెట్ చాలా మంది విలేజెస్ ఫోటోగ్రాఫర్స్ ఏమనుకుంటారంటే ఇన్స్టాగ్రామ్ లో చూస్తారు, పోస్ట్ చూస్తారు, చాలా పెద్ద ఫోటోగ్రాఫర్స్ పోస్ట్ చూస్తారు. వాళ్ళు ఏమనుకుంటారు నాకు ఇలా అవుట్పుట్ తీయాలి, కానీ యువర్ పర్ఫార్మర్స్ ఆర్ నాట్ లైక్ దాట్. ఇట్స్ వెరీ సబ్జెక్టివ్. కపుల్ టు కపుల్ ఇస్ డిఫరెంట్. ఒక కపుల్ హై ఫ్యాషనబుల్ పిక్చర్స్ దిగుతున్నారంటే వేరే కపుల్ దిగలేరు. అది ఇస్ వెరీ సబ్జెక్టివ్. అది ఫోటోగ్రఫర్ కి అర్థం కావాలి. ఆయన ఏమనుకుంటారు నా కపుల్ చేయట్లేదు, నాకు ఫోటోగ్రఫీ రాదని డిప్రెస్ అయిపోతారు. దట్ ఈస్ రాంగ్. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ లిమిటేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ డిఫరెంట్. మీరు ఒక కపుల్ ని ఏదైతే ఎలా తీసారో ఇంకో కపుల్ మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేయలేరు. సేమ్ ఈవెన్ కస్టమర్ కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కస్టమర్ వస్తారు రెఫరల్ చూపించారు అనుకోండి, అరే దట్ ఈస్ వెరీ మచ్. కస్టమర్ ఏమైనా రెఫరల్ చూపించారు అనుకోండి, అరే నాకు ఇలా ఫొటోస్ కావాలి. ఫోటోగ్రఫర్ దగ్గర అంత విజన్ ఉండాలి, ఇంకా అది ఎలా వచ్చింది ఆ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వాళ్ళకి తెలుస్తుంది ఇలా వస్తాయా రావా. వీళ్ళు ఏమనేస్తారు ఫోటోగ్రఫర్స్, చేసేద్దాం మేడం, అయిపోతుంది మేడం. దిస్ ఇస్ రాంగ్. మీరు వాళ్ళ కపుల్ లిమిటేషన్స్ తెలియదు, వాళ్ళు అలా యాక్ట్ చేయగలుగుతారా తెలియదు, వాళ్ళు అలా పర్ఫార్మ్ చేయగలుగుతారా తెలియదు. అండ్ ఎప్పుడైతే ఫిజికల్ వరల్డ్ లో ప్రాక్టికల్ అప్పుడు షూట్ లో వస్తారో అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది కపుల్ రాంగ్ గా మనం రాంగ్ గా. అది చాలా ఇంపార్టెంట్. అప్పుడు లాస్ట్ లో ఏమైపోతుంది, కస్టమర్ ఏం చెప్తారు, ఐ డోంట్ లైక్ ద ప్రోడక్ట్, మొత్తం మా మీద వచ్చేస్తారు. వాళ్ళ డిసప్పాయింట్ అయిపోతారు, వీళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. అరే నాకు తీయడం రాదు, మేము తీసిన వాళ్ళకి. ఇంకా ఫోటోగ్రఫర్స్ ఏంటంటే చాలా భయపడతారు. ఇది చాలా పాయింట్ టు బి నోటెడ్. ఫోటోగ్రఫర్స్ చాలా భయపడతారు. వాళ్ళు మంచి ప్రోడక్ట్ తీసినా గానీ కస్టమర్ కి ఒక్కసారి నచ్చలేదని చెప్పారు అనుకోండి, ఫోటోగ్రఫర్ రిటర్న్ క్వశ్చన్ అయ్యాడు మీకు ఏం నచ్చలేదు అని. అవును, వాళ్ళు 100 రీజన్స్ చూపిస్తారు అందులో. వాళ్ళు ఆ రీజన్ చెప్పేటోళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు మ్యామ్. వాళ్ళు చెప్పలేరు రీజన్ కూడా, కస్టమర్ చెప్పలేరు. వీళ్ళు అడిగితే ఇది ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా మీకు ఏం నచ్చలేదంటే దే కెనాట్ డిఫైన్. వాళ్ళు చెప్పలేరు అది నాకు ఈ స్పెసిఫిక్ నచ్చలేదని. అప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే ఫోటోగ్రఫర్ ఇస్ రాంగ్. ఫోటోగ్రఫర్ బ్యాక్ ఫైర్ చేయలేకపోతున్నాడు కదా. లేదు మేడం, యువర్ డెకోర్ వాజ్ నాట్ గుడ్, ద సిచ్యువేషన్ వాజ్ నాట్ గుడ్. అక్కడ అంత టైం మీరు ఎంత టైం ఇచ్చారో అంత టైంలో మీరు కూడా ఇంత పర్ఫామ్ చేశారు అని రిప్లై బ్యాక్ చేయలేకపోతారు. అందులో ఏమవుతారు, సైలెంట్ అయిపోతారు. వచ్చే పేమెంట్ ఓ ఇట్స్ ఓకే రే, లీవ్ ఇట్ ఆఫ్, వి డిడ్ంట్ డూ గుడ్, వై షుడ్ వి డు ఆస్క్ అని చెప్పేస్తారు. కాంప్రమైజ్. ఎండ్ ఆఫ్ ద డే ఫోటోగ్రఫర్ కాంప్రమైజ్ అవుతారు ఎవరి వల్ల, హ్యాపీనెస్ ఇంకా సాటిస్ఫాక్షన్ కోసం. ఖచ్చితంగా మీరే చూసింటారు పెళ్లి కూతురు రెడీ చేసేప్పుడు ముహూర్తం టైం అయిపోతుంది అని చెప్పేసి చాలా కంగారు పెడతారు. ఆ టైంలో మంచి ఫోటో తీసుకోవడానికి టైం ఉండదు. లాస్ట్ అనేది మమ్మల్ని మీరు తీసుకోలేదు ఫోటోస్, మేము రెడీ అయినప్పుడు మేకప్ షాట్స్ తీసుకోలేదు పలానా, కానీ ఇక్కడ తొందర పెడతాంటాడు, పూజారి పిలుస్తూ ఉంటాడు. టెన్షన్లో ఎక్కడ వస్తాయి మేడం ఫోటోస్ మంచి. ఇది మొన్న కూడా రీసెంట్గా జరిగింది మేడం, ఎక్కడో విజయవాడ సైడ్ ఎక్కడ ఫోటోగ్రాఫర్స్ కొట్టినా కూడా పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. అంటే ఫోటోగ్రాఫర్స్ నిజంగా తను చెప్పినట్టు చాలా భయస్తులు. వాళ్ళని ఏమైనా ఫోటో బాగాలేదంటారేమో అంటే డబ్బుల దగ్గర కదా మేడం మ్యాటర్ అంతా. ఫోటో బాగాలేదని డబ్బులు లేకపోతే ఇంకా అయిపోయా. అలా 2-3 పెళ్లి జరిగినాయంటే అతను లైఫ్ ఆల్మోస్ట్ వెనక్కి పడిపోయినట్టే కదా. కాబట్టి భయపడతాడు, భయపడి బతికేవాడే ఫోటోగ్రాఫర్. కానీ ధైర్యంగా క్వశ్చన్ చేయాలంటే భయం అవుతుంది, ప్రోగ్రామ్స్ రావేమో రేపొద్దున అనేది. కాబట్టి కొంచెం కస్టమర్స్ అర్థం చేసుకుంటే బెటర్. ఇవన్నీ అందరూ ఒకట్లాగా ఉంటారు ఫోటోగ్రాఫర్స్, కొంచెం మంచి మంది ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కదా. చాలా మంచి కెరియర్. బట్
సో బేసికలీ ఫోటోగ్రఫర్స్ కి కాన్ఫిడెన్స్ చాలా తక్కువ. కాన్ఫిడెన్స్ షుడ్ బి హై. వాళ్ళు ఏ ప్రోడక్ట్ చేస్తున్నారు వాళ్ళకి ఫుల్ ఫ్లెక్స్ నాలెడ్జ్ ఉంది అనుకోండి, ఒకవేళ కస్టమర్ రాంగ్ ఉందన్నా కానీ ఆయన ట్యాకిల్ చేసేటట్టు ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు అది ఎలా వస్తుంది? ఇవన్నీ ప్రాసెస్ చేయాలి మీరు. సేల్స్, మార్కెటింగ్, ఆపరేషన్స్, R&D మీరు డిఫరెంట్ చేస్తున్నారా లేదా, మీరు ఎక్స్పెక్టేషన్స్ అడిగింది మేము ఇచ్చామా లేదా, అదంతా ఒక స్ట్రక్చర్ అని అర్థం చేసుకున్నాడు అనుకోండి, he will be the best photographer and he will do the amazing sales in the market. Super. అంటే కెరీర్ చాలా బాగుంటుంది కానీ ఇవన్నీ కాంపిటీషన్ ఇవన్నీ కూడా తట్టుకొని నిలబడాలి అంటే కనుక కొంచెం ధైర్యం కూడా కావాలి, మాట్లాడే టాకెటివ్నెస్ కూడా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే స్టూడియోకి వచ్చి ప్రజెంట్ జనరేషన్ కెరీర్ ఎంచుకున్న వాళ్ళకి, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కెరీర్ ఏ విధంగా ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలంటే ఎలా ఉండాలి, అప్కమింగ్ వాళ్ళకి ఎటువంటి టిప్స్ అనేవి మీరు అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు, ముఖ్యంగా మీకు అంత దూరం నుంచి అడగగానే మా కోసం వచ్చి మీ వాల్యుబుల్ టైం మాకు అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ టు యూ. Thank you so much, ma'am. Thank you, sir.